అందరికీ నమస్కారం. 2 రోజుల కింద జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏ విధంగా వ్యక్తిగత విమర్శలు చేసిన విషయం కూడా అందరూ కూడా చూసింటారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి పైన కావచ్చు, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారి పైన కావచ్చు, మాజీ ఎంపీ తలారంగయ్య గారిపై కావచ్చు, అదేవిధంగా శైలజానాథ్ గారి పైన కావచ్చు, అదేవిధంగా లీగల్ సెల్ అడ్వకేట్ల పైన కూడా ఆయన ఏ విధంగా వ్యక్తిగత విమర్శలు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిన కూడా మీ అందరికీ తెలుస్తున్నారు. ఆయన చేసే దూషణలో ఏ విధంగా సభ్య సమాజం అంతా కూడా ఏ విధంగా తల దించుకునే విధంగా దూషణలు చేస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకులుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేస్తున్నటువంటి రాష్ట్రంలో కావచ్చు, తాడిపత్రిలో కావచ్చు, అరాచకాలు కావచ్చు, దాడులు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, వారి యొక్క హామీలు నెరవేరకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకులుగా ప్రశ్నించే హక్కు వీళ్ళపైన ఉంటుంది. సరే, ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి తాడిపత్రికి సంబంధించిన విషయాలు కూడా అక్కడ ఏ విధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కార్యక్రమాలు జరగకపోవడం, అనేకటువంటివి కూడా అక్కడ జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా ప్రశ్నిస్తుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే వ్యక్తిగత విమర్శలు చేస్తున్న విషయం కూడా మనందరూ కూడా చూస్తున్నాం. అంత సీనియర్ నాయకుడు ఆయన. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు. మాలాంటి యువకులకు ఆయన స్ఫూర్తి ఇవ్వగానే ఆయన ప్రెస్ మీట్లు చూసుకుంటే నవ్వుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు. ఇదేనా ఆయన సంస్కారం అని కూడా ఈ మీడియా ముఖంగా కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనంతపురం అంటేనే ఎంతోమంది నాయకులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఇక్కడ అవకాశం కల్పించిన కేంద్రం అనంతపురం జిల్లా. గతంలో అనంతపురం జిల్లా నుంచి ఎంతోమంది ఎంపీలు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు. వారి వారి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయం కూడా అందరికీ తెలిసినదే. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారైతే టార్గెట్గా అనంత వెంకటరామరెడ్డి గారిపైనే నువ్వు 4 సార్లు ఎంపీగా ఉన్నావు, ఒకసారి ఎమ్మెల్యేగా చేసావు, ఏం అభివృద్ధి కార్యక్రమం చేసినావు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని చెప్పేసి పదే ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ చెప్పినా కూడా ఇదే రీలే ఆయన. ఒరే ఇరే అనుకుంటా మాట్లాడుతున్న విషయం కూడా మనం ఇప్పటి నుంచి కాదు, దాదాపుగా గతంలో నుంచి కూడా చూసుకుంటూనే వస్తున్నాం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన ఒకటే మున్సిపల్ చైర్మన్ అయినారు, ఆయన ఒకటే ఎమ్మెల్యే అయినారు, ఆయన ఒకటే తాడిపత్రికి అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు పదే చెప్తుంటారు. అయ్యా, నేను చాలా చిన్నోడిని మీకన్నా ప్రభాకర్ రెడ్డి అన్న గారు. అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి గారు కూడా, వారు కావచ్చు, వాళ్ళ తండ్రి గారు కావచ్చు, దాదాపుగా 50-60 ఏళ్ళ సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం అది. ప్రజలు వారికి ఏ విధంగా ఆదరిస్తున్నారు, ఇప్పుడు కూడా కంటిన్యూస్ కంటెస్ట్ చేసుకుంటా గెలుపు ఓటమి సహజమే, గెలుచుకుంటూ వస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు. దాదాపుగా ఆయన 4 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా, వాళ్ళ తండ్రి గారు 2 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ఒకసారి ఎమ్మెల్యేగా ఆయన ఏ విధంగా ప్రజలతో అందుబాటులో ఉంటారు, ఆయన ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు, ఆయన ఏ విధంగా ప్రజలతో వివరిస్తున్నారనే తీరుపైన ప్రజలందరూ కూడా ఆయనకి ఏ విధంగా ఆదరిస్తూ వస్తున్న విషయం కూడా ప్రజలందరికీ తెలిసిన విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అనేకటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గుర్తు చేశారు ఆయన. ఈరోజు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూసుకుంటే టవర్ క్లాక్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ చూసుకుంటే చాలు, కేవలం 18 నెలల కాలంలో పూర్తి చేసింది ఆయన కాదా అని నేను అడుగుతున్నా. ఇది అభివృద్ధి కాదా?
300 కోట్ల రూపాయలతో పంగల్ రోడ్ నుంచి బైపాస్ రోడ్ వరకు 4 వరుసలు లేని వేపించిన విషయం మీకు తెలియదా? ఇది అభివృద్ధి కాదా? ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, గుట్టి రోడ్ కావచ్చు, చిన్న చిన్న స్లమ్స్ని డెవలప్ చేసిన విషయం కావచ్చు, స్పెషల్ గ్రాంట్స్ 25 కోట్ల రూపాయలు తీసుకునే విషయం కావచ్చు, 6 అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకునే విషయం కావచ్చు, సిడి హాస్పిటల్ని డెవలప్ చేసిన విషయం కావచ్చు. ఇవన్నీ కూడా అభివృద్ధి కాదా అని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి గారికి నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అనేకమంది అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంద్రీ నివాస్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ రఘువీరెడ్డి కావచ్చు, అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి గారి ఆయన కృషి ఎంత ఉంది దీంట్లో. అదేవిధంగా అనంతపురం నగరానికి నీటి సమస్య వస్తుంది. రాబోయే రోజుల్లో ఆ నీటి సమస్య ఉండకూడదని చెప్పేసి దాదాపుగా 30 ఏళ్ళ వరకు ఆ సమస్య. అందరికీ నమస్కారం. గత 3 రోజుల నుండి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా అంతా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతుండే మాటలకు ప్రజలే అసహించుకుంటున్నారు. అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు, మీరు గతంలో మున్సిపల్ చైర్మన్ చేసిండవచ్చు, ఎమ్మెల్యేగా చేసిండవచ్చు, కానీ మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక లీడర్ అని మర్చిపోయి ఈరోజు అసభ్య పదజాలాలతో ప్రజలే మీ మాటలు చూసి చీకొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని గుర్తు చేస్తున్నాం. మీరు ప్రజాప్రతినిధే కదా, మీ కొడుకు ఈరోజు ఎమ్మెల్యే, మీరు మాజీ చైర్మన్, మీ కూటమి ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ పరంగా చట్టపరంగా మీరు ఏ నిర్ణయాలైనా తీసుకోవచ్చు. కానీ మీరు ఒక వ్యక్తిగతంగా ఇక్కడ రాజకీయాలు కాదు మీరు చేస్తూ ఉండేది, ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నారు. మీకు 30-40 సంవత్సరాల అనుభవం ఉండి మీలాంటి నాయకులను ఆదర్శంగా తీసుకునే యువత చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఈరోజు మీరు ఏం నేర్పిస్తున్నారు, మీ మెసేజ్ ద్వారా వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇంతవరకు రాజకీయాల్లో కామెడీ యాక్టర్ అంటే మన దాదాపుగా అందరూ నవ్వుకునే వ్యక్తి కేఏ పాల్ గారు. మీరు కూడా 50 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉండి మీరు కూడా కేఏ పాల్ మారి తయారవుతున్న రోజు కూడా మీకు గుర్తు రావడంలే. నేను మాట్లాడిందే అందరూ వింటున్నారు అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు, కానీ వెనకాల ఏమి నవ్వుకుంటున్నారో మీకు అర్థం కావడం లేదు. అనంత వెంకటరామరెడ్డి 4 సార్లు ఎంపీగా, వాళ్ళ నాన్న ఎంపీగా, తర్వాత ఒకసారి శాసనసభ్యులుగా చేశారు. విశ్వేశ్వరరెడ్డి గారు శాసనసభ్యులుగా చేశారు. రంగయ్య గారు పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు. మీరు రాజకీయాల్లోనే ఉన్నారు, మీరు శాసనసభ్యులు అయ్యారు. మరి రాజకీయాల్లో ఒక నాయకుడిని ఏ విధంగా మాట్లాడే తీరు పద్ధతులు మీ దగ్గర ఉన్నాయి కదా. మరి ఈరోజు మీరు చీ అని ఎంగిలి ఉంచడం ఏంది, అరే ఒరే అనడం ఏంది? ఇదేనా మీరు నేర్పే భాష?